నీట్ మళ్ళీ నిర్వహించాల్సిన అవసరం లేదట. సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పు చెప్పింది. పరీక్ష రద్దు వినతులను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ప్రశ్నాపత్రం లీకేజీ వాస్తవమైన అది విస్తృత స్థాయిలో జరగలేదు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది నిన్న. సో ఇది చాలా కీలకమైన డెవలప్మెంట్ కింద మనం చూడాలి. ఎందుకంటే చాలామంది పిల్లలు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ నీట్ ఎగ్జామ్ ఏమైపోతుందో, మళ్ళీ రద్దు చేస్తారా, మళ్ళీ ఎగ్జామ్ పెడతారా, ఏమైపోద్దో అని. ఈ విషయంలో కేంద్రం కొంత నిర్లక్ష్యం వహించింది. ఈ పేపర్ లీకేజ్ అన్న అంశాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. సో దానివల్లే ఈ పరిస్థితి. గవర్నమెంట్స్ తప్పు జరిగితే తప్పు జరిగింది అని దాని నుంచి బయటపడి ఇంకొక మార్గాన్ని వెతుక్కునే ప్రయత్నాలు చేయట్లే. ఎంతసేపు జరిగిన తప్పుని కప్పిపుచ్చుకొని మనం బయటపడకుండా ఉండాలని చూస్తున్నది. చివరికి ఇవాళ రేపు ఏముంది, సోషల్ మీడియా వాస్తవాలని ఏదో రకంగా బయటకు వస్తూనే ఉంటాయి. మీరు లీక్ కాలేదు లీక్ అయిందని అన్నీ బయటకు వచ్చేసినాయి. నీట్ యూజీ 2024 పరీక్షను మళ్ళీ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రశ్నాపత్రం లీక్ అయిందని, చాలా చోట్ల అవకతవకలు జరిగాయని, పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లు కొట్టేసింది. ఈ మేరకు మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తీర్పిచ్చింది. ప్రశ్నాపత్రం వ్యవస్థీకృతంగా లీక్ అయినట్లు చెప్పడానికి రుజువులు లేవని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 4750 కేంద్రాల్లో ఈ ఏడాది మే 5వ తేదీన నిర్వహించిన ఈ పరీక్షకు 23.33 లక్షల మంది, దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. జూన్ 14వ తేదీన ఫలితాలు విడుదలైన అనంతరం ప్రశ్నాపత్రం లీకేజ్ అవకతవకలపైన పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాదులు నరేందర్ హుడా, సంజయ్ హెగ్డే, మాథ్యూస్ నెడుమా 4 రోజులుగా చేసిన వాదనలు సుప్రీం ధర్మాసనం మంగళవారం ముగించింది. సాయంత్రం 4:50 ధర్మాసనం తిరిగి మళ్లీ సమావేశమైంది. ఇది 2 మిలియన్లకు పైగా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఈ వివాదానికి వెంటనే ముగింపు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని స్పష్టం చేసింది. ఎన్టీఏ ఇతరులు స్వతంత్రంగా దర్యాప్తు చేసి సమర్పించిన నివేదికలు ఉద్దేశిస్తూ పరీక్ష పవిత్రతను దెబ్బతీసేలా విస్తృత స్థాయిలో లీకేజీ జరిగినట్లు ఆధారాలు లేవు. పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశిస్తే ఈ పరిణామం అడ్మిషన్ల ప్రక్రియపైన, అట్టడుగు వర్గాలకు ప్రత్యేకించిన సీట్లపైన, మొత్తంగా వైద్య విద్యపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. హజారీబాగ్, పట్నాల్లో ప్రశ్నాపత్రం లీక్ అయిన మాట వాస్తవమే. సిబిఐ దర్యాప్తు నివేదిక ప్రకారంగా లీకేజీతో 155 మంది లబ్ధి పొందారు. వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ దర్యాప్తులో మరింత మంది పేర్లు వెల్లడైతే అటువంటి వారిపైన చర్యలు తీసుకోవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. 2 రోజుల్లో రివైజ్డ్ ఫలితాలు ప్రకటిస్తామని కేంద్ర మంత్రి చెప్తున్నాడు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ తుది ఫలితాలు 2 రోజుల్లో విడుదల చేస్తాం, నిందితులను వదిలేది లేదు వదిలిపెట్టారు ముందు. ఇప్పుడు కోర్టు పోయిన తర్వాత దేశమంతా భగ్గుమన్న తర్వాత ఇప్పుడు నిందితులను వదిలేది లేదు, చేసేస్తాం, అది ఇదని మాట్లాడుతున్నారు.